వజ్ర కిరీటాలు, వైభవాలు, మహాలక్ష్మీదేవి పద్మంలో కూర్చుంటుంది. ఎన్ని ఆకర్షణలు, ఎంత యోగము. వీణ పట్టుకుంటుంది అమ్మవారు. ఒక ఆమె సరస్వతీదేవి, ఆమెను చూస్తే చాలు చదువు వస్తుంది. మరి వీడు ఏమీ లేకుండా కళ్ళు మూసుకునే సరస్వతి వీణ ఊహించగలడా? అసాధ్యం. చూశాడు కాబట్టి పోతన గారు పద్యం చెప్పారు. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార హేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సతతామర సామర వాహిని శుభాకార తనుక్కు నిన్ను మదిగానగన్ ఎన్నడు కల్గు భారతి. అంబ నవాంబుజోజ్వలకరంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ కృపదూదు భారతి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ గడువారడి పుచ్చినయమ్మ. సురారులమ్మ అని ఆపకూడదు పద్యం. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ, అక్కడ ఆపకూడదు పద్యం, అర్థమంతా పోతుంది. సురారులమ్మ కడుపు ఆరడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండిడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధియుత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అగా ఆమె కాళ్ళు పట్టుకుంటే, అరే భవానీదేవి లలితాదేవిని పట్టుకుంటే కవిత్వం ఎట్లు వస్తుందండి అంటే ఆమె కాళ్లే పట్టుకున్నాడు కాళిదాసు. కాళీదాస, మనం తెలుగులో అయితే కాళిదాసు, ఆమె కాళికి. మన తెలుగు భాషలో కాళీ అమ్మవారు, కాలస్వరూపిణి ఆమె, ఉజ్జయినిలో ఉన్నది అమ్మవారు. ఆ కాళీదేవిని కొలిచాడు. నమః పరమ కళ్యాణి, ఆమెకు నమస్కారం పెట్టాడు. ఆమె బీజాక్షరాలు రాసింది ఆయనకి. ఆయన మహాకవి అయిపోయాడు. ఇప్పటికి కూడా ఇంకొక పేరు కాళిదాసుతో ముందు కవి అంటేనే కాళిదాసు అని వచ్చేస్తుంది. కాదండి ఇంకో పేరు రావాలంటే వాడు చాలా తపస్సు చేయాలి. అంత గొప్ప స్థానాన్ని అందుకని లలితాదేవి అయితే ఇవే ఇస్తుంది, సరస్వతీదేవి అయితే అవే ఇస్తుంది. Please subscribe to our YouTube channel. Like and share this video.